ఎంతోమంది సినీ ప్రముఖులతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. ఈరోజు సినీ ఇండస్ట్రీ మీద ఇటువంటి మరక పడుతుంది. ఎందుకు ఈ కారణం? ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది టాక్? సార్, సెలబ్రిటీస్ అంటే ఎప్పుడు సినిమా ప్రమోషన్ మీద పిల్లలకి వినోదం ఇవ్వడానికి వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ మీద చర్యలు తీసుకుని మేము అందరూ చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్ మీద దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే క్రికెట్ ప్లేయరు ఆడటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆటోమేటిక్గా వాళ్ళు ప్రమోషన్ చేస్తాం ఎలా చేస్తున్నారు, ఆటోమేటిక్గా ఈ యాప్లో పెట్టుబడి పెట్టండి, ఈ యాప్లో పెట్టుబడి పెట్టండి, ఎంత డబ్బులు వస్తాయని చెప్పడం వల్ల చాలామంది యువత కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి ఈజీ మనీకి అలవాటు పడి తెలియని వయసులో వాళ్ళు ఈ జోదానికి అలవాటు పడిపోయి జీవితాలు నాశనం అయిపోయి ఇటు పేరెంట్స్కి చెప్పలేక ఇటు సమాజంలో తట్టుకోలేక ఏం చేయాలని తెలియక చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయారండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు లోతుగా దర్యాప్తు చేస్తాం కూడా మెయిన్ క్రికెట్ యాప్స్ వల్ల ఈ యాప్స్ ఉన్న పిల్లలు వ్యసనం అయిపోయి ఏం చేయాలో తెలియక ఈజీ మనీకి పెడదారులు పెట్టి చాలామంది ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా నేను చెప్పాల్సిన ఒకటే అనుకుంటున్నమాట. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఫోన్ తీసుకుని అసలు ఏ యాప్లో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, అసలు ఏంటి, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటే కానీ ఈ కట్టడి అనేది జరగదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలాగైందంటే డిజిటల్ యుగంలో మేము అందరూ ఆనందపడాలా బాధపడాలా ఏం పడాలో అర్థం కావట్లేమాట. డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ మూల కూర్చుని ఆటోమేటిక్గా ఏదో రకంగా ఈ యాప్స్లో చాలా ఈజీ అయిపోయిందండి. ఎలాగంటే ఎవడేం చేస్తారో తెలియదు, మామూలుగా ఫోన్ చూసుకుంటారు అనుకుంటాం, కానీ ఆడి యాప్లో ఈ క్రికెట్ యాప్లో ఆడు బెట్టింగ్ ఆడుతున్నాడు అనే విషయం ఎవరికి తెలియట్లా. ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి అండి. రాను పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా చాలా చిన్నపిల్లలు చనిపోతున్న చాలా బాధ కలుగుతుందన్నమాట. యువత కూడా చాలా నాశనం అయిపోతుంది, జీవితాలు నాశనం అయిపోతుంది. క్రికెట్ ప్లేయర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే ప్రమోషన్ బాగా చేస్తారన్నమాట. ఎందుకంటే ఆ క్రికెట్ ప్లేయర్ ఆటోమేటిక్గా ఆ 6 కొడితే 4 కొడితే ఎంత రేట్లనే ఉంటాయి. ఆ యాప్స్ కూడా సరిగ్గా పనిచే మధ్యలో ఆగిపోతున్నాయని స్టక్ అయిపోయి అయిపోతున్నాయి. చాలా లోతుగా దర్యాప్తు చేస్తే చాలా బోల్డ్ ఉన్నాయండి. ఎందుకంటే కేంద్రం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుని ముఖ్యంగా క్రికెట్ యాప్స్ని బ్యాన్ చేయాలండి. ముఖ్యంగా యాప్స్ బ్యాన్ చేయాలి. సినీ తారలు పాపం వాళ్ళు ఏదో చాలా ఏమీ చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళు తేరగా ఆటోమేటిక్గా కేసులు కట్టించుకునే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ మీద తీసుకుంటే కదా మీకు నిజంగా మీకు దమ్ము ధైర్యం కానీ ఏదైనా ఉంటే క్రికెట్ ప్లేయర్స్ని మీద యాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్ గవర్నమెంట్ కూడా మేము కూడా చాలా అప్రిషియేట్ చేస్తామని. అంతే తప్ప సిటీ సెలబ్రిటీస్ మీద మీరు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తే మేము కోరుకుంటాం. అంటే నిజంగా ఇప్పుడు దేశం కోసం క్రికెట్ ఆడుతున్నటువంటి వారు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసినా సరే అభిమానులందరూ కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు, దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. అలాంటిది అటువంటి వారు మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మంచి ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ విధంగా బెట్టింగ్ యాప్లు మనం గతంలో కూడా చూసాం. Dream11 కానీ అనేక రకాల యాప్ల్లో ప్రధాన ప్లేయర్లు ధోని, రైనా ఇంకా చాలామంది ప్లేయర్లు కూడా యాడ్లు ఇవ్వడం జరిగింది. అలాంటి ప్లేయర్స్కి మీరేం చెప్తారు? ప్లేయర్స్ అనేది చాలా దారుణమైన ప్లేయర్స్ అండి. వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదన్నమాట. ముఖ్యంగా యువత ఇంతమంది చనిపోతున్నారు, ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అన్న ఆలోచన ఒక్కడికైనా కలుగుతుందా? అసలు ఎవరికైనా కలుగుతుందా? తినేది అన్నమా గడ్డ మీరు తినేది? నిజంగా ప్లేయర్ అనేవాడు ఎవడన్నా సరే ఒక్కడైనా సరే మీరు క్రికెట్ని వినోదంగా చూడండి, చాలా ఆనందంగా చూడండి, ఎంజాయ్ చేయండి. అంతే తప్ప ఏ యాప్స్లోకి వెళ్ళి ఈ యాప్స్లో మీరు పెట్టుబడి పెట్టి ఈ యాప్స్లో మీరు ఆడి జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండి వినోదంలా చూడండి అన్న ఒక్క ప్లేయర్ కూడా ఎక్కడ చూడలేదండి. నిజంగా క్రికెట్ అనేది చూడాలంటే మాకు కూడా భయం వేస్తుందన్నమాట. ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా బోలంతమంది యువత ఈ మధ్యకాలంలో బోలంతమంది చనిపోయారు అన్నమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కన్నీటి సముద్రం ఉంటుందన్నమాట. ఎందుకంటే కనీసం ఏజ్ 20 సంవత్సరాలు కూడా లేని పిల్లలు కూడా క్రికెట్ యాప్లో వెళ్ళిపోయి ఆ యాప్స్లో ఆడటం వల్ల జీవితాలు నాశనం అయిపోయి ఇటు తల్లిదండ్రులు శోకతృప్తులు మునిగిపోయి ఏంట్రా అని లోతుగా దర్యాప్తు చేస్తే తెలుస్తుంటే ఇవన్నీ చాలా కన్నీటి గాథలు ఎన్నో ఉన్నాయండి. ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్ మీద కఠిన చర్యలు తీసుకుని ముఖ్యంగా యాప్స్ని బ్యాన్ చేయాలండి. గవర్నమెంట్ కూడా చిన్న యాప్స్ మీద ప్రాబ్లం చూస్తాం, కానీ ఈ పెద్ద ఈ యాప్స్ కూడా ఆటోమేటిక్గా బ్యాన్ చేసే సత్తా లేదండి. ఈరోజు గవర్నమెంట్కి బ్యాన్ చేసే సత్తా లేదా? ఇండియన్ వ్యవస్థలో ఇంతమంది పేద మధ్యతరగతి పిల్లలు చాలామంది జీవితాలు నాశనం అయిపోయి ఇంతమంది లెక్కేస్తే ఆటోమేటిక్ కేంద్రం లోతుగా దర్యాప్తు చేస్తే నాకు తెలిసిన మటుకి చాలా వరకు యువత ఈ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళు బోలంతమంది ఉంటారు. లోతుగా దర్యాప్తు చేసి దీని మీద కఠిన చర్యలు తీసుకుని ముఖ్యంగా యాప్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేయాల్సింది మేము కోరుకుంటున్నాం.